హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ అమెరికా విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే ఇరాన్ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గడువు ముగిసిన తరువాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయాందోళనలు ఇరాన్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల దగ్గర మానవహారాలుగా ఏర్పడాలంటూ ఇరాన్ ప్రభుత్వం ఆ దేశ యువతకు పిలుపునిచ్చింది. గడువు ముగిసేలోగా హర్మూజ్ను తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. అంతకు ముందులా డెడ్ లైన్ ని పొడిగించేది లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో అమెరికాలో దాడుల నుంచి ఆ విద్యుత్ కేంద్రాలను పరిరక్షించుకునేందుకు ఇరాన్ చర్యల్ని చేపట్టింది. ఇందులో భాగంగానే దేశంలోని విద్యుత్ కేంద్రాల వద్దకు ర్యాలీగా రావాలంటూ క్రీడాకారులు, విద్యార్థులతో సహా యువత మొత్తానికి ఆ దేశ క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. యువత నుంచి స్వయంగా వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ శాఖ ఉప మంత్రి అలీ రెజా రహీమీ పేర్కొన్నారు.